అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి 16వ తారీఖు జూన్ నుంచి 22 జూన్ వరకు కానీ చూసుకుంటే గ్రహాల మార్పులు బాగా జరిగినాయి. సూర్యుడు ఏం చేశారంటే 2వ ఇంట్లోకి, అంటే మిథున రాశికి వెళ్ళటం వల్ల ఆస్తిపాస్తులు బాగా కొనడం, సొంత ఇల్లు, వాహనాలు ఇవన్నీ కూడా కొనడం, తల్లి ఆరోగ్యం బాగుండడం, అంతా హ్యాపీగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంది, బాగా డబ్బు రావడం, పిల్లల చదువు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, అవన్నీ మీకు ఆనందం కలిగిస్తాయి. తెలివైన నిర్ణయాలు, దూర ప్రయాణాలు, విదేశీలో చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉందన్నమాట. ఇక శుక్రుడి యొక్క స్థితి వల్ల మంచి కాన్ఫిడెన్స్గా ఉండి ఎట్టి పరిస్థితిలో కూడా అన్ని సమస్యలను అధిగమించి సంతోషంగా, ఆనందంగా అన్ని శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చిన్నగానే పోతుంది, పెద్ద ఇబ్బంది లేదు. కానీ పార్ట్నర్షిప్ అంతగా కలిసి రాదు. పెళ్ళి కాని వాళ్ళకి, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదృష్టం ఈ వారం అద్భుతంగా ఉంది. తండ్రి సహకారం బాగుండి, పెద్దల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ధర్మ మార్గంలో వెళ్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త అవకాశాలు, అన్ని రకాలుగా వీసాలు మంజూరు అవ్వటం, మీ తెలివితేటలని గౌరవించడం అన్నీ జరుగుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు సాగుతారు. ఖర్చులు మాత్రం చాలా అదుపులో ఉంటాయన్నమాట. మరి వృషభ రాశి వాళ్ళందరూ కూడా అమ్మవారు లక్ష్మీదేవి యొక్క మంత్రాలని
ఎంతగా చదువుకుంటే అంత మంచిది. సో విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimpleastrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.